శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. మహారుషియః సప్త పూర్వే చత్వారః మనవః తదా మద్భావాహు మానసాహు జాతాహు యేషాం లోకే ఇమాహు ప్రజాహు. లోకమునందున్న ఈ ప్రజలందరూ పూర్వీకులైన ఎవరిని పుత్ర పౌరుగాను శిష్య ప్రశిష్యులుగాను అనుసరించారో అటువంటి భృగువు మొదలైన సప్తఋషులు నలుగురు, స్వయంభువాది 14 మనువులు, వీరు నా తత్వాన్ని అనుసరించి జీవించిన నా భావస్వరూపులు వచ్చిన నా తత్వస్వరూపులను అనుసరించి కూడా ఈ మానవులు నన్ను తెలుసుకోవటం లేదు. వీరి పూర్వీకుల వంశంలో చెడుగా పుట్టారు అర్జున. భగవానుడు ఇంకేమంటున్నాడంటే, ఏతాం విభూతిం యోగం చ మమయః వేత్తి తత్వతః అవికల్పేన యోగేన యుజ్యతే అత్ర నా సంశయః. ఏ సాధకుడు నా ఈ విభూతిని యోగమును నిజస్వరూపంలో తెలుసుకుంటూ ఉన్నాడో ఆ సాధకుడు చలించని ధ్యేయంతో సాధన కర్మను ఆచరిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. అహం సర్వస్య ప్రభవః మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాః భావ సమన్వితాః. నేను సర్వానికి నిజతత్వము, మొదటి ఉనికి స్థానము. సర్వము నా తత్వమును అనుసరించియే వర్తిస్తూ ఉన్నది. జ్ఞానులు ఈ విధంగా జ్ఞానాన్ని పొంది తెలుసుకుని